గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గైడ్. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్స్ త్వరలోనే రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థులకు కావాల్సిన విద్యార్హతలు ఏంటి, అలాగే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, సిలబస్ ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు క్యాంపస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఉపేంద్ర గారు. మరి మీకు కూడా ఈ టాపిక్ మీద ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా 04022222272 9010234477 ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు గైడ్. మరి ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా లేదంటే కనుక ఏ విధమైన పోస్ట్ తీసుకున్నా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు, అది కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? సో ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే అవకాశం ఉంది మేడం. మనకి ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ మన కానిస్టేబుల్ ముందుగా రావచ్చు, తదుపరి వచ్చేసి ఎస్ఐ నోటిఫికేషన్స్ రావచ్చు. మేబీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనికి 1-2 మంత్స్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి ఏపీలో వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కానీ కానిస్టేబుల్ వచ్చేసి మనకు వేల సంఖ్యలో ఉంటుంది. దాంట్లో 10% సుమారుగా మనకు ఎస్ఐ నోటిఫికేషన్స్ కూడా దాంట్లో ఉంటుంది అన్నమాట. ఒకేసారి విడుదల చేయొచ్చు, లేదంటే ముందుగా ఇదివరకు గతంలో అయితే ముందుగా కానిస్టేబుల్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్లో మనకు సబ్ ఇన్స్పెక్టర్స్ రిలీజ్ చేసేవారు. ఓకే, కాబట్టి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. అయితే అది ఎస్ఐ పోస్ట్కి తీసుకున్నా లేదంటే కనుక కానిస్టేబుల్ పోస్ట్కి తీసుకున్నా కూడా మనకి నోటిఫికేషన్స్ ఒకసారి వెలువడిన తర్వాత దేనికైనా విద్యార్హతలు ఒకటే విధంగా ఉండాలంటారా, లేకపోతే రెండింటికి కూడా విద్యార్హతలు ఏమైనా మారే అవకాశం ఉందంటారా? డిఫరెంట్గా ఉంటుంది మేడం. ఇక్కడ మనకు కానిస్టేబుల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అర్హత ఉంటుందండి, ఇంటర్మీడియట్ ఉంటుంది. ఎస్ఐ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ స్థాయి ఉంటుంది కానిస్టేబుల్ వాళ్ళకు. ఎస్ఐ వాళ్ళకేమో మనకు డిగ్రీ అర్హత ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీకి కూడా కొద్ది రిలాక్సేషన్ ఉంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మనకు పాస్ ఆర్ ఫెయిల్ ఉన్నా కూడా ఇంటర్మీడియట్ ఇచ్చేస్తారు. అదే మనకు డిగ్రీకి వచ్చేసరికి ఇంటర్ పాస్ అయ్యి మనకు 3 సంవత్సరాల పరీక్షలు, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనకు 3 సంవత్సరాల పరీక్షలు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అదే వీళ్ళకి మాత్రం మనకు కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి. ఎవరికి బీసీ కానివ్వండి, జనరల్ వాళ్ళకి కానివ్వండి. ఓకే, రైట్ సార్. అయితే ఇప్పుడు పరీక్షా విధానం దగ్గరికి వస్తే కనుక ఈ 2 పోస్ట్కి కూడా ఒకటే విధంగా ఉంటుందంటారా పరీక్షా విధానం, లేకపోతే పరీక్షా విధానంలో కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? ఫిజికల్ వరకు వచ్చేసి సేమ్ ఉంటుంది మేడం. మనకి ఇక్కడ ఈ 3 దశలుగా జరుగుతుంది అనమాట. పోలీస్ రిక్రూట్మెంట్ అనేది 3 దశలుగా జరుగుతుంది. ఫస్ట్ మనం అప్లై చేసిన, అంటే ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేస్తుంటారు. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ లాగా 5 km రన్ ఉంటుంది. 5 km రన్ ఉంటుంది. అదే ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి 2.5 km ఉంటుంది. ఈ 5 kmను వాళ్ళు 25 minutesలో మెన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ వచ్చేసి 2.5 kmను 16 minutesలో పూర్తి చేయాల్సి వస్తుంది. ఇది ప్రిలిమినరీ టెస్ట్. సెకండ్ వచ్చేసరికి మనకు ఈ పీఈటీ ఉంటుంది, అంటే ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మేడం. అంటే ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు బాయ్స్కి వచ్చేసి, మెన్కి వచ్చేసి 5 ఈవెంట్స్ ఉంటాయి, ఉమెన్కి వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 km పాస్ కావాలి, అంటే క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 5 km వరకు, నెక్స్ట్ ఈవెంట్స్ వరకు కూడా ఇద్దరికి సేమ్ ఉంటుందండి. కానిస్టేబుల్ వరకైనా మనకు సబ్ ఇన్స్పెక్టర్స్కైనా కూడా సేమ్ ఉంటుంది. అక్కడి వరకు సేమ్ ఉంటుంది. రిటర్న్ వచ్చేసరికి కానిస్టేబుల్ ప్యాటర్న్ వేరే ఉంటుంది, ఎస్ఐ ప్యాటర్న్ వేరే ఉంటుంది. కానిస్టేబుల్ వరకు వచ్చేసరికి మనకు ఓన్లీ 1 పేపర్ ఉంటుంది, సింగిల్ పేపర్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అవర్స్లో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మనకు జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ 200 క్వశ్చన్స్ అన్నీ మల్టిపుల్ ఛాన్సెస్లో ఉంటాయి. అదే మనకు సబ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నట్లంటే 4 పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీషు, తెలుగు, థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, నెక్స్ట్ 4th వచ్చేసి జనరల్ స్టడీస్ అనమాట. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఇంగ్లీషు, తెలుగు వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ నేచరే, జస్ట్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. అందులో మళ్ళీ క్వాలిఫైయింగ్ కంపల్సరీ అనమాట. క్వాలిఫై అయిన తర్వాత ఈ థర్డ్ పేపర్లో, 4th పేపర్లో వచ్చిన మార్కులు ఆబ్జెక్టివ్ తరహాలు ఉంటుంది. అదే ఫస్ట్ పేపర్ మనకు ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ అండి. క్వాలిఫైయింగ్, అది క్వాలిఫై అయితే ఆ మార్కులు మెరిట్ ఏం మనం దీంట్లో కలవవు, ఓన్లీ మనకు క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అదే థర్డ్ పేపర్, 4th పేపర్లో ఆబ్జెక్టివ్ తరహాలు ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్. సేమ్ థర్డ్ పేపర్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 4th పేపర్ కూడా 200 ఉంటాయి. ఈ 400లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకు సెలెక్షన్ ఉంటుంది అనమాట. రైట్ సార్. అయితే ఈ సిలబస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, ముందు కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, నాకు ఒక డౌట్ ఉంది. నమస్తే అండి. ముందుగా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి, రామచంద్రపురం. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటో క్లియర్గా చెప్పండి. నా డౌట్ ఏంటంటే బీసీస్కి ఏజ్ లిమిట్ ఎంత, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ? ఓకే, రైట్.
ఇప్పుడు కానిస్టేబుల్కి వచ్చేసి మనకు బీసీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా కూడా బీసీకైనా కూడా ఏజ్ వరకు వచ్చేసి సేమ్ ఉంటుందండి. జనరల్ కేటగిరీ వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 18 to 22 ఇయర్స్ జనరల్ కేటగిరీ ఉంటుంది. దాని మీద +5 రిలాక్సేషన్ వీళ్ళకు బీసీ కానీ ఎస్సీ ఎస్టీగా ఉంటుంది. అంటే అప్ టు 27 వరకు మీరు పోలీస్ కానిస్టేబుల్ రాసుకోవచ్చు, 27 ఇయర్స్. అదే ఎస్ఐ వచ్చేసరికి మనకు 21 to 25 ఇయర్స్ ఓసీ క్యాండిడేట్కి ఉంటుందండి, జనరల్ క్యాండిడేట్కి ఉంటుంది. +5 ఇయర్స్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. అంటే అప్ టు 30 ఇయర్స్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్ఐ రాయొచ్చు. అప్ టు 27 ఇయర్స్ వరకు మనకు బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు కానిస్టేబుల్ రాసుకోవచ్చండి. రైట్ సార్. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాం మేడం. రైట్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సునంద మేడం. సునంద, ఓకే. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, పోలీస్ జాబ్స్ అదే దాని గురించి మేడం. ఓకే, అదే మీ డౌట్ ఏంటో అడగండి. కానిస్టేబుల్ దానికి మేడం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అది ఓకే, మహిళలకు కూడా అవకాశం ఉంటుందా మేడం? మహిళలకు కూడా అవకాశం ఉంటుందా? ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అనేది మీ డౌట్ కదా? అదొకటి మేడం. మళ్ళీ ఎస్ఐ జాబ్ కి కూడా ఎస్ఐ అంటున్నారు కదా మేడం, దానికి ఓపెన్ డిగ్రీ వేసిన వాళ్ళకి అర్హత ఉంటుందా మేడం ఎస్ఐ జాబ్ వాళ్ళకి? ఓకే, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ఓకే, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఆర్టీసీ కండక్టర్ చేస్తున్నా మేడం. ఆర్టీసీలో కండక్టర్ జాబ్. ఓకే, రైట్ అండి. ఓపెన్ డిగ్రీ అయినా సబ్ ఇన్స్పెక్టర్స్ రాసుకోవచ్చు అండి, అలా ఏముండదు. ఓపెన్ డిగ్రీ తోటి చేసుకోవచ్చు అనమాట. చాలామంది విద్యార్థులు కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారండి, అట్లా ఏముండదు. ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అది అయిన వాళ్ళు మాత్రం ఎస్ఐ రాసేసుకోవచ్చు. కానిస్టేబుల్ వరకు వచ్చేసి మాత్రం ఇంటర్మీడియట్ అర్హత కంపల్సరీ అనమాట. ఇది త్వరలో అంటే మనకు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నోటిఫికేషన్ వచ్చే భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత నోటిఫికేషన్లో ఎస్ఐ ఉమెన్ వచ్చేసి సుమారుగా 220+ ఉండే మేడం. దాంట్లో 50 తీసేశారు, మిగతా 170 కూడా 170లో కూడా ఓన్లీ 1 ఉమెనే సెలెక్ట్ అయింది మేడం. అంటే రిమైనింగ్ పోస్టులన్నీ అట్లా అంటే ఎవరు క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి పోస్టులను అలా మిగిలాయి మేడం. కానిస్టేబుల్ మనకు ఉమెన్ వరకు వచ్చేసి చాలా అంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది జనరల్గా. కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కానిస్టేబుల్లో కూడా ఉమెన్ ఉంటుంది, ఎస్ఐలో కూడా ఉమెన్ పోస్టులు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ అండి. ఓకే, చెప్పండి, పేరు చెప్పండి. రమేష్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కానిస్టేబుల్ కోసం ఓపెన్ ఇంటర్ ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది డౌట్. ఓపెన్ ఇంటర్ ఎలిజిబిలిటీ కానిస్టేబుల్. ఓకే, రైట్. కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ అర్హత అన్నారండి. ఒకసారి మీరు ఎందుకైనా కానీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా చూసిన దాంట్లో పర్టికులర్ చూసిన తర్వాతనే +2 అడుగుతుంటారండి వాళ్ళు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా ఒకసారి డీటెయిల్స్ చూసుకోండి. అది ఎందుకంటే మొన్నటిసారి కూడా మనకు పాలిటెక్నిక్ వాళ్ళకి కూడా అలో చేయలేదు మేడం. సో కాబట్టి మనకు డీటెయిల్డ్గా మనకు నోటిఫికేషన్లో క్లియర్ చేస్తారు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, మరో కాల్ చూద్దాం. హలో హలో నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి రవి నా పేరు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్ఐ పోస్టులకి ఐసైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్? ఐసైట్ ఉంటే కనుక ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎస్ఐ పోస్టులకి? ఓకే, అవును మేడం, అవును. రైట్. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు, లేదంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ కూడా ఒకసారి మీకు నెట్లో కానీ డీటెయిల్స్ దొరుకుతాయండి. వాటిలో చూడండి, వాళ్ళు పెట్టిన ఏదైతే ఉంది కదా, వారు పెట్టే ఏదైతే వాటికి మీరు దానికంటే తక్కువగా ఉన్నట్లయితే తీసుకోవచ్చండి. అట్లా ఏముండదు. ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్తుంటారు వాళ్ళు. అది పెద్దగా ఏముండదండి. ఐసైట్ అంటే మరీ మైనస్లలో ఉంటే మాత్రం కష్టమవుతుంది, కానీ కొంతవరకు అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. అది ఒకసారి చూడండి, వాళ్ళ పరిధిలో ఎంతవరకు ఉన్నారో అంతవరకు వస్తే మాత్రం మీకేం ప్రాబ్లం ఉండదండి. అది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నెట్లో కానీ డీటెయిల్స్ దొరుకుతాయి, లేదంటే నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇస్తాడు ఎంత ఉండాలని చెప్పేది. ఫిజికల్ స్టాండర్డ్స్ చెప్తుంటారు, దాంట్లో మీకు కనుక అర్హత ఉంటే మాత్రం చూసుకోండి. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. చిత్తూరు నుంచి కాల్ చేస్తాను సార్. ఓకే సార్, మేము 1 ఆఫ్ యువర్ స్టూడెంట్ సార్. నేను హెచ్ఐపిలో. చెప్పండి. మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో చెప్పగలుగుతారా?
ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చేసరికి కొంచెం ముందుగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మనకు ఏపీకి వచ్చేసరికి కొద్దిగా 1-2 మంత్స్ లేట్ అవ్వచ్చు. మొత్తం మీద మేబీ డిసెంబర్ లోపు అయితే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ దాటింది అనుకోండి, చాలామంది ఏజ్ కట్ ఆఫ్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇంకా డెడ్ లైన్ డిసెంబర్ వరకు అయితే ఉండొచ్చు అనుకుంటున్నామండి. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు అని ఎదురు చూడకుండా, ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకున్నామంటున్నారు కదా మన దగ్గర కోచింగ్, అయితే దాంట్లో మీరు అదే కొంచెం ప్రిపేర్ అవ్వకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీరు అలాగే ప్రిపేర్ అవ్వడం కరెక్ట్గా అండి. ఎందుకంటే కాంపిటీషన్ ఇదివరకు లేదు, ఇప్పుడు కొద్దిగా చాలా హెవీగా ఉంది. మొన్న విఆర్ఓ కాంపిటీషన్ చూసారు కదా, 95% వచ్చినా కూడా రాలేకపోయింది. కాబట్టి కొంచెం మనకు ప్యారలల్గా చేస్తుండండి, రెండింటిని సమాంతరంగా చూసుకుంటూ కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుండాలి. లేదంటే కష్టం అవుతుంది కాంపిటీషన్. ఎందుకంటే ఇంత గ్యాప్లో ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి సరిగా నోటిఫికేషన్స్ లేవు. ఏ విద్యార్థి అయినా కూడా అది గ్రూప్ 2 యాస్పిరెంటా, డిఎస్సీ యాస్పిరెంటా, సబ్ ఇన్స్పెక్టర్స్ యాస్పిరెంటా ఎవరైనా కానివ్వండి, ఒక నోటిఫికేషన్ విడుదలైంది అంటే ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అలా ఉంది, ఏజ్ కూడా దగ్గరలో ఉంది చాలామందిది. అలాంటి ఉంది కాబట్టి మనం ప్రిపరేషన్ ఆపకుండా, అంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ నోటిఫికేషన్ పడినా కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటున్నప్పుడు మనం దానిలో ఉండాలి అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మనం ప్రిపేర్ అవ్వడం కరెక్ట్గా ఉంటుందండి. అది ఖచ్చితంగా మనకు సక్సెస్ సాధించడానికి ఉంటుంది. ఓపెన్లో ఉన్నాం అనుకొని చదువుకోండి, ఓపెన్లో ఉన్నాం అనుకొని చదువుకోండి. మీ రిజర్వేషన్స్ ఏం పెట్టుకోకండి, మాకు ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అనుకోకుండా జనరల్ కేటగిరీ విద్యార్థులం అనుకొని చదువుకోండి. మళ్ళీ మొన్నటి రిజల్ట్స్ చూశారు కదా, ఆ కట్ ఆఫే ఉంటుందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది నెగిటివ్ మార్కింగ్, పేపర్ టఫ్ ఉంది, దాంతో ఆ కట్ ఆఫ్ ఉండదండి. ఈసారి కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, ఈసారి మైనస్ మార్క్స్ లేవు కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది. కాబట్టి కొంచెం వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఓపెన్లో ఉన్నాం అనుకొని చదువుకోండి. అంటే 280+ రావాలండి, 280+ రావాలి, వస్తే మనం కన్ఫామ్గా ఉంటాం, బరిలో ఉంటాం. అదే ఓపెన్ కేటగిరీకి మీరు చెందిన వాళ్ళైతే టాప్లో రావడానికి ట్రై చేసుకోండి. అట్లయితే మనం కరెక్ట్గా సక్సెస్ అవుతాం. పోస్టులు ఎన్ని పడినా కూడా మన సీటు మనకు ఉండేలాగా చదువుకోండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే. టీవీ వాల్యూమ్ పెట్టుకున్నట్టున్నారు, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. కార్తిక్ అండి, బాపట్ల. బాపట్ల నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా? కానిస్టేబుల్. ఓకే, ఏ పోస్ట్ కంటున్నారు, కానిస్టేబుల్గా ఎస్ఐ కనుగొడుతున్నారా? రెండింటిలో ఏదైనా కరవా? రైట్. కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉందా? అదే కానిస్టేబుల్ వరకు వచ్చేసరికి గతంలో అయితే తీసుకోలేదండి. మరి ఈసారి నోటిఫికేషన్స్లో ఏదైనా మార్పులు ఏమైనా చేస్తే చెప్పలేము. గతంలో అయితే పాలిటెక్నిక్ వాళ్ళకి తీసుకోలేదండి. అదే మనకు గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, ఏది సబ్ ఇన్స్పెక్టర్కి అయితే గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉంటుందండి. కాబట్టి అది ఒకసారి నోటిఫికేషన్లో ఏమైనా మళ్ళీ మార్పులు ఏమైనా చేస్తే చెప్పలేమన్నమాట. ఓకే సార్, ఇంతవరకు మనము డిస్క్రిప్టివ్లో కూడా, అంటే మనకి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఒకటి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అని అన్నారు, దానికి కూడా రఫ్గా మనకి సిలబస్ ఎలా ఉండొచ్చు అని కూడా చెప్పారు కదా. ఇక మనకి ఫిజికల్ ఫిట్నెస్ దగ్గరికి వస్తే కనుక కోచింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం? ఇప్పుడు జనరల్గా మేడం మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మామూలుగా అంటే డైరెక్ట్గా వాళ్ళే స్వతహాగా చేసుకుంటుంటారు. చాలామంది కోచ్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ కొద్దిగా ఒక ఆర్డర్లో, అంటే కరెక్ట్గా ఒక ప్లాన్డ్గా చేసుకున్నట్లయితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా సార్ మేము అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, అంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్ని బట్టి చేయాల్సి వస్తుంది. అంటే పర్సనాలిటీ హెవీగా ఉన్నారనుకోండి, ఇప్పటి నుంచే కొద్దిగా స్లోగా స్టార్ట్ చేయాలి. అంటే జిమ్కి వెళ్ళడం కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు ముందుగానే చేసుకుంటారు. అంటే కోచ్ సలహాలు తీసుకున్నట్లయితే మిస్టేక్స్ జరగకుండా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సొంతంగా చేశారనుకోండి, వాళ్ళు మనకు అడుగులు వేసే విధానంలో కూడా మార్చి మనకు చేస్తుంటారండి. రఫ్గా మనకు జనరల్గా మనకు ఫిజికల్ వాళ్ళు కోచ్లు మామూలుగా వీళ్ళు పరిగెత్తే వాళ్ళు కోచ్ వితౌట్, అంటే కొద్దిగా ప్లాన్డ్గా వెళ్ళకుండా సీనియర్స్ సలహాలు తీసుకోకుండా వెళ్తే, అంటే వాళ్ళ చేతులు కూడా ఇలా ఊపుకుంటూ వెళ్తుంటారండి. అలా వెళ్ళడం వల్ల కూడా వాళ్ళ ఎనర్జీ కూడా కొద్దిగా అదవుతుంటుంది. అలా కాకుండా వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఎలా రిధమ్ చెప్తుంటారు కోచ్లు వాళ్ళ సలహాతోటి. సో దాని ప్రకారంగా వాళ్ళు చేసినట్లయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ హెవీ పర్సనాలిటీ అనుకోండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం మంచిదండి. కొద్దిగా కరెక్ట్గా ఫిట్గా ఉన్నాము అనిపిస్తే మాత్రం కొంచెం తర్వాత అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా స్లోగా మనకు బాడీని టచ్లో, అంటే గ్రౌండ్ టచ్లో పెట్టుకోవడం మంచిది అనమాట. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పేరు చెప్పండి, డౌట్ ఏంటో అడగండి. మేడం, నా పేరు రమేష్. మేడం, ఇది అంటే మేము ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటా, ఫిజికల్ టెస్ట్ ఉంటా మేడం? ఓకే,
అప్లై చేసిన మీకు ఎలిజిబిలిటీని అప్లై చేసిన అందరికీ కూడా ముందుగా ఫిజికల్ ఉంటుందండి. ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్లో 5 km ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. మెన్కి వచ్చేసి 5 ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇవి 2 క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. కాబట్టి మనకు ఫస్ట్ ఫిజికల్ ఉంటుంది, అంటే 5 km తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ తర్వాత మనకు రిటర్న్ ఉంటుంది. అది కానిస్టేబుల్కైనా కావచ్చండి, ఎస్ఐకైనా కూడా కావచ్చు, రెండింటికి సేమ్ ఉంటాయి. కాకపోతే మీరు ఏం చేయాలి, ప్యారలల్గా రెండింటిని సమాంతరంగా మనకు మెయింటైన్ చేసుకోండి. అంటే చాలామంది విద్యార్థులు ఫిజికల్ అయిన తర్వాతనే మనకు రిటర్న్ అప్పుడు బుక్స్ కొనుక్కుంటుంటారు. అది చాలా పెద్ద తప్పు అండి. అది చాలామంది ఫెయిల్ అయ్యారు అట్లా. అంటే ఈవెంట్స్ తర్వాత వాళ్ళకు గ్యాప్ ఎక్కువ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ మనకు 30 days to 45 days కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రెండింటిని ఒకే విధంగా మేనేజ్ చేసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం అనమాట. రిటర్న్ ఫిజికల్ రెండింటిని కూడా. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గోపి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే మేడం, సార్తో మాట్లాడుకుంటున్నాను మేడం. తప్పకుండా మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్, ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారు ఎస్ఐకి? అవును సార్. సరే. ఇంతకుముందే మీకు చెప్పాము, మనకు కానిస్టేబుల్కు ఎస్ఐకి అంటే సిలబస్ సేమ్ ఉంటుంది, కాకపోతే క్వశ్చన్ పేపర్స్ విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుందండి, అది మనకు 100 marks క్వశ్చన్ ఉంటుంది, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ తెలుగు పేపర్, సెకండ్ పేపర్ తెలుగు ఉంటుంది, ఇది 100 marks ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 200 marks ఉంటాయి, అది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇది 200 questions, 200 marks ఉంటాయి, ఇవి కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. ఇవన్నీ 3 అవర్స్లో మనం పూర్తి చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ మాత్రమే క్వాలిఫైయింగ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్లో మనకి ఇక్కడ ఏంటంటే మెరిట్ అనమాట. ఈ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో వచ్చిన మార్కులను 90 marks వచ్చినా కూడా వాటిని కన్సిడర్ చేయరు, జస్ట్ పాస్ మార్క్స్ కిందనే తీసేసుకుంటారు. అదే థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ అంటే 200, 400 మార్క్స్లో మీకు వచ్చిన మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనమాట. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని చెప్పి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఈజీగా తీసుకోకూడదండి. చాలామంది సివిల్ మార్క్స్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్లో 2 marksతో పోయిన వాళ్ళు ఉన్నారు, 1 markతో తెలుగు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాల్యుయేషన్ లిబరల్గానే ఉంటుంది. అలా అని చెప్పి ఈజీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. మనం సీరియస్ ఆస్పిరెంట్ అయినప్పుడు మనం సీరియస్గా తీసుకోవడం కరెక్ట్ అనమాట. రైట్ సార్, మరి మీ వాల్యుబుల్ టైంని ఇలా మా స్టూడియోలో కేటాయించి పోలీస్ ఉద్యోగాలకి దానిలో చేరాలి అనుకునే ఎంతోమందికి చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఈనాటి గైడ్ కార్యక్రమం. నమస్తే.